గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందరూ ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా న్యాయ పోరాటంలో విజయం సాధించామని చెప్పారు. సీజే ధర్మాసనం తీర్పుతో గ్రూప్ 1 కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శుభాకాంక్షలను చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ 1 అధికారులుగా 563 మంది ఎంపికయ్యారని గుర్తు చేశారు. మీరంతా రాష్ట్ర పునర్నిర్మాణంలో పునరంకితం కావాలని ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందరూ ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా న్యాయ పోరాటంలో విజయం సాధించామని చెప్పారు. సీజే ధర్మాసనం తీర్పుతో గ్రూప్ 1 కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శుభాకాంక్షలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ 1 అధికారులుగా 563 మంది ఎంపికయ్యారని గుర్తు చేశారు. మీరంతా రాష్ట్ర పునర్నిర్మాణంలో పునరంకితం కావాలని ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు రేవంత్.